ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. కన్యారాశి వారికి జూలై మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా గ్రహ గోచార స్థితిగతులను మనం గమనించినట్లయితే దాదాపుగా సూర్యగ్రహము జూలై 16 వరకు కూడా దశమ స్థానంలో కేంద్ర స్థానంలో, మరి ఆయన కర్మస్థానంలో ఉండి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలని, ఉద్యోగంలో మార్పుల్ని కలుగజేస్తూ ఉద్యోగ ధర్మంలో వీరికంటూ కీర్తి ప్రతిష్టలను కలుగజేస్తున్నాడు కన్యారాశి వారికి. అట్లాగే వ్యాపారాల్లో కూడా మంచి సుడి తిరిగేటటువంటి యోగం కనిపిస్తోంది. ఎందుకంటే బుధగ్రహము కూడా 7వ తారీఖు వరకు లాభంలో ఉండి తర్వాత మరలా స్వక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి ప్రయాణం చేస్తోంది. కాబట్టి కన్యారాశి వారికి సాధ్యమైనంత వరకు కూడా సూర్యగ్రహము, బుధగ్రహము, గురుగ్రహము విశేషమైనటువంటి యోగాల్ని ప్రసాదిస్తున్నాయి. ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, పిత్రార్జిత పరంగా కావచ్చు, ఏదైనా సరే ధనం రావాల్సింది కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సహకారము, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఏదైనా ధనాదాయం రావటం, వ్యాపారంలో వీరు మొదలుపెట్టిందే తరువుగా చక్కగా ఎంతోమంది సహకారం చేయటం, వీరికి ఉన్నటువంటి వాక్కు, తెలివితేటలు, వీరు ఆల్రెడీ అంతకుముందు ఎవరికైనా సహాయం చేస్తుంటే కనుక వారు మళ్ళీ వీళ్ళకి సహాయం చేయటము, ఇవన్నీ కూడా పూర్వంలో ఏదైతే మీరు ఆర్జితంగా చేసుకున్నారో అవన్నీ కన్యారాశి వారికి లభిస్తున్నాయి. జన్మజాతకంలో కూడా అవన్నీ యోగకరమైనటువంటి దశలు నడిస్తేనే యోగము. అదే ఏ సూర్యగ్రహ ప్రభావం, ఏ సూర్యుడో వీరికి బుధుడో సరిగ్గా లేరనుకోండి, వీటిల్లో బొమ్మ బురసైపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జన్మజాతకం అనేటటువంటిది చాలా మెయిన్ ఇంపార్టెంట్. జాతకరీత్యా మాత్రమే జరుగుతూ ఉంటాయి. గోచారంలో మానసిక పరంగా మాత్రం ఈ విధంగా ఉండటానికి అవకాశాలు 60-70% వరకు మాత్రమే మీకు అవకాశాలు గోచారంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మరి కన్యారాశి వారికి శుక్రుడు మెయిన్, ఈయనే యోగాన్ని ఇచ్చేటటువంటి వాడు. మరి ఈయన చూస్తే ధనాధిపతి అయి 12వ స్థానంలో ఉన్నాడు. శత్రుక్షేత్రంలో ఉండి కేతువుతో కలిసి కుజుడి చేత చూడబడుతూ రాహు చేత చూడబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ కన్యారాశి వారికి ఆర్థికపరమైనటువంటి ధన నష్టాలు పూర్తిగా కలుగుతున్నాయి. ముఖ్యంగా స్త్రీ యొక్క కోరికల పరంగా, స్త్రీతో పరిచయాల పరంగా, ఏదైనా లాంగ్ ట్రావెలింగో లేకపోతే ఏదైనా దగ్గర ప్రదేశాలకో లేకపోతే ఉద్యోగరీత్యా ఎక్కడికైనా వెళ్ళటం ద్వారానో వీరికి ఆ ప్రయాణ సందర్భాలలో చాలామందికి స్త్రీలతో పరిచయం కావటం, ఒక్కోసారి ఆ యొక్క వాంఛను నెరవేర్చుకునేటటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది కన్యారాశి వారికి ఎన్నో సమస్యలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత అయినా సరే ఇవి మూటగట్టి ఆ గ్రహాలు వీరికి అందజేసేటటువంటి నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే కన్యారాశి వారికి శుక్రుడు ఎప్పుడైతే రాహుకేతువులతో సంబంధం కలిగిందో, కుజుడితో చూడబడుతోందో, అకస్మాత్తుగా ఉద్యోగ ధర్మంలోనే ఎవరో ఒకరు పరిచయం అవుతారు. అయితే బంధువుల ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతున్నప్పుడు పరిచయం అవుతుంది, కోరిక కలుగుతుంది. అది కాస్త వాంఛ కాస్త అవాంఛనీయ సంఘటనలకి దారి చేస్తుంది. వారి మధ్య ఫోన్ మార్పిళ్ళు జరగటం, ఫోన్ నెంబర్ల మార్పిళ్ళు జరగటం, ఏదో సందర్భంలో ఫోన్లు చేసుకోవటం, గృహంలో ఆ విషయం తెలియటం, దాని ద్వారా రసాభాస కలగటం, వీరికి కలిగేటటువంటి కుటుంబపరమైనటువంటి స్త్రీ సౌఖ్యము అంటే భార్య సౌఖ్యం కావచ్చు, ఆడవాళ్ళైతే కనుక భర్త సుఖమైనా సరే కోల్పోయి పూర్తిగా విరోధత్వాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారు కొంచెం స్త్రీల యందు జాగ్రత్తగా ఉండండి. ధనపరమైనటువంటి పరిస్థితులు పూర్తిగా మోసపూరితమైనటువంటి చర్యలు కనిపిస్తున్నాయి, నష్టపోయే పరిస్థితులు. ఉద్యోగంలో ఎవరో పరిచయం అవుతారు, లేకపోతే ఉద్యోగానికి సంబంధించి ఎవరో మిమ్మల్ని డబ్బులు అడుగుతారు. నీకు ప్రభుత్వపరమైనటువంటి జాబ్స్ అందజేస్తాను, నీకు కలిసి వస్తుంది, నాకు ఇంత డబ్బులు ఇవ్వమని చెప్పి. అది కనుక మీరు ఏమాత్రం షేర్ చేసినా, ఏమాత్రం ధనాన్ని ఇచ్చినా మళ్ళీ తిరిగి రావు, గుర్తుపెట్టుకోండి. అది మోసము అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కేతువు ఎప్పుడైతే అంటే ఒక రకంగా శుక్రుడేమో వాంఛలకి కారకుడు, కేతువేమో మోక్షానికి కారకుడు. ధనము మీద మీకు ఎంతైతే వాంఛ ఉంటుందో ఆ కేతు అనేటటువంటి వాడు దాన్ని క్రాస్ చేసి దాన్ని ఏదో రకంగా మీకు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, విపరీతమైనటువంటి ధనము ఖర్చు అవుతూ ఉంటుంది ఈ జూలై మాసంలో. కాబట్టి ఏదైనా సరే స్త్రీ వివాహ కారకుడు ఎవరయ్యా అంటే, స్త్రీకి కానీ వివాహానికి కానీ కారకుడు ఎవరయ్యా అంటే శుక్ర భగవానుడు. కాబట్టి ఈ విషయాలలో
వివాహ విషయాలలో పూర్తిగా మీకు నెగిటివ్ ఆపాదింపబడుతోంది ఈ మాసం. కుటుంబంలో సుఖంగా సంతోషంగా ఏదో జరిగిపోతుంది, వినోదంగా జరుగుతోంది, ఏదో ఉల్లాసంగా జరిగిపోతుంది అనుకునే లోపల ఈ యొక్క జూలై మాసంలో మీకు దానికి నెగిటివ్గా ఆపాదింపబడుతోంది. ఉద్యోగంలో ఒక రకంగా శత్రువులు నడిపింపబడతారు. అట్లాగే రోగాలు అనేటటువంటి కొంత ఏదో అనారోగ్య బాధల నుంచి కొంచెం మీరు ఒడ్డున పడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే తండ్రితో అకస్మాత్తుగా ఏదో అమ్మకపు కొనుగోలు విషయాల పరంగా అంటే పిత్రార్జిత పరంగా ఎక్కడో అక్కడ లాభపరమైనటువంటి విషయాల్లో అన్నదమ్ములకి పరిపక్వత లేకపోవటమో వారిద్దరి మధ్య సమానత్వంగా పంచలేకపోవటం వలన తండ్రికి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి కన్యారాశి వారికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అవతల వాళ్ళతో సంభాషించేటప్పుడు ప్రయాణాల యందు కంపల్సరీ వీరికి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి. ఎందుకంటే శుక్రుడు వాహనకారకుడు, కుజుడు వాహనానికి సంబంధించినటువంటి స్థానాన్ని చూస్తూ శుక్రుడిని చూస్తూ 9లో ఉన్నారు. దూర ప్రయాణాలు పెట్టుకుంటారు. ఏదో రకంగా వీరికి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. దీనికి ఒక రకంగా జన్మజాతకాల్లో కనుక చూసుకున్నట్లయితే దశలు అంతర్దశలు కంపల్సరీ ఎక్కడో అక్కడ ఏదో రకంగా అంటే ఇప్పుడు వీరికి అందరికీ కన్యారాశి వారికి ఇట్లాగే జరుగుతుందా అండి? అక్రమ సంబంధాలు ఉంటాయా? ధనపరమైన సమస్యలు ఉంటాయా అంటే అందరికీ ఉండవండి. జాతకంలో ఎక్కడో కుటుంబ భావమో వివాహ భావమో ధనభావమో ఎక్కడో అక్కడ వీటికి సంబంధించిన ఇష్యూసే అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు మనకి తెలుసో తెలీదో మనలాగే 7గురు ఉంటారు, లేకపోతే మన ప్రపంచంలాగానే ఇంకో ప్రపంచంలో ఇలాగే జరుగుతుంది అంటూ ఉంటారు కదా. అట్లాగే మనకి ఇక్కడ ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయంటే జన్మజాతకంలో ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి భావాలు గ్రహాలు మనల్ని అరే జాగ్రత్తగా ఉండండిరా నాయన, అమ్మాయి జాగ్రత్తగా ఉండమ్మా, ఈ విధంగా నీకు జన్మజాతకం నడుస్తుంది, మీకు జన్మజాతకం గురించి తెలియదు అని జన్మజాతకం ద్వారా అంటే రవి అనమాట. జన్మజాతకం అనేది రవిని సూచిస్తుంది, గోచారం అనేది చంద్రుని సూచిస్తుంది. కాబట్టి సూర్య భగవానుడి యొక్క కిరణాలు చంద్రుడి మీద ఆపాదింపబడి మీరు సరైనటువంటి జ్యోతిష్కుల్ని కలవండి, మీ జన్మజాతకంలో ఇవి ఎందుకు జరుగుతున్నాయో కనుక్కోండి, దాని ద్వారా సరైన పరిహారాలు ఆచరించండి. అప్పుడు మాత్రమే మీకు ఆ పరిహారాలు ఆచరించడం ద్వారా గ్రహాలకి మనం తిండి పెట్టిన వాళ్ళం అవుతాం. గ్రహాలు కిరణాలు ఎక్కడో లక్షల కోట్ల కిలోమీటర్ల నుంచి మన భూమి మీద పడుతున్నప్పుడు మరి వాటికంటూ బలహీనంగా ఉంటాయి కదా, వాటికి మనం ఈ హోమాల ద్వారానో జపాల ద్వారానో లేకపోతే వాటికి ఇష్టమైనటువంటి ఏదైనా రింగ్స్ ద్వారానో లేకపోతే దేనికో దాని పరంగా వాటికి బలాన్ని ఆపాదింపబడితేనే కదండి మనకి అవి శుభాల్ని కలుగజేస్తాయి. కాబట్టి ఎదురుకుండా మనకి సప్తమంలో కన్యారాశి వారికి శని భగవానుడు ఉండటమే మహా అవయోగం. దీన్నే శనివేధ కంటక వేధ అంటారు. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు తెగిపోవడానికి ఈయన ముఖ్య కారకుడు. అట్లాగే వ్యాపారంలో విపరీతమైనటువంటి ఆర్థిక ధన నష్టాలు కలుగుతూ ఉంటాయి. లాభం వస్తుంది కదా అనుకుంటే మధ్యలో ఒకసారి 10 రూపాయలు వస్తే మళ్ళీ విపరీతంగా భాగస్వామ్యంలో ఎన్నో తేడాలు, సంఘంలో వీరికున్న గుర్తింపు తొలగిపోతుంది. కాబట్టి అతినిద్ర అతి సోమర్తనం వీరిని ఎదగనీయకుండా చేస్తుంది. కాబట్టి పరిచయాల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి పెటాకులయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరైతే కనుక వివాహ సంబంధ విషయాలలో కనుక ముందుకు వెళ్దాం అనుకుంటారో పట్టుకొని లాగుతూనే ఉంటుంది ఈ శని భగవానుడు. ఎందుకంటే ఆ యొక్క మాటలు ఎవరైతే వివాహానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నట్టుండి అకస్మాత్తుగా గొడవలు బిగినైపోతాయి. దానికి అర్థము తెలియదు, పర్థము తెలియదు. లేకపోతే ప్రేమికులు ఉంటారు, ఆ ప్రేమికులు కుటుంబంలో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి గూండాయిజాలు, కత్తులతో పుడుచుకోవటాలు, లేకపోతే విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగటము, ఇలాంటివి కూడా కొన్ని జాతకాల్లో కొంతమందికి జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే శని కుజుడిని చూడటము, శని రాశిని చూడటము, చతుర్థాన్ని చూడటము. కాబట్టి గృహంలో కుటుంబంలో ఎన్నో సమస్యలు తలెత్తే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఏంటంటే శని బాలేదు, కేతువు బాలేదు, వీరికి శుక్రుడు అసలు పూర్తిగా నలిగిపోతున్నాడు. ఆయన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేక దాంపత్య సుఖాలు లేనటువంటి వాళ్ళకి దాంపత్య సుఖం కలుగుతుంది, ధనలాభాలు కలుగుతాయి, పిత్రార్జిత ధనలాభం కలుగుతుంది, లేదా తండ్రితో ఎడబాటు కలిగే అవకాశము ఉంటుంది. ప్రేమ వాత్సల్యాలకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారు ఏదైనా సరే ఒక శుభకార్యం అనుకున్నప్పుడు అది ఏదైనా సరే వివాహమా, విద్య, ఆర్థికపరమైన విషయాల, వ్యాపారమా,
ఇట్లా ఏదైతే మనకి ఉపయోగకరంగా ఉంటాయో ఆ సందర్భం అప్పుడు కంపల్సరీ జన్మజాతక విశ్లేషణ చేయించుకోండి. అదే మా మీద ఎవరో ఏదో ప్రయోగాలు చేస్తున్నారు అనుకున్నా సరే, జన్మజాతకంలో ఏదో పాపగ్రహం యాక్టివేట్ అయినప్పుడు మీకు ఆ భావన కలుగుతుంది. ఆ భావన తీసేయాలంటే జన్మజాతకంలో ఏదో పరిహారం మీరు చేసుకోవాలి. అప్పుడే రిలాక్స్ అవుతారు, లేకపోతే పుండు పెరిగి ఆపరేషన్స్ జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి వారికి అయితే కనుక అదృష్ట జాతకము, అనుకూలమైన జాతకం అనే చెప్పాలి.